హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, ఈరోజునైతే నేను సిస్టంలో మనకు డిజైన్ అనేది సేవ్ చేసి ఉంది ఆల్రెడీ. లేదు మనకు డిజైన్ ఇందులో లేకున్నాను, మనం ఇలా పెంట అయితే పెట్టి సెట్ చేయాలి. సెట్ చేసుకొని మనకు డిజైన్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో డిజైన్ అయితే ఉంది, మాకు ఎక్కువ రెగ్యులర్గా నడిచే డిజైనే చూస్తాను. చూడండి, ఇలా మేము రెగ్యులర్గా వేసే డిజైన్ చాలా ఉంటాయి ఇందులో. మామూలుగా కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ మనకు సర్చ్ చేయంగానే ఇందులో డైరెక్ట్ ఇక్కడ వేసింది ఉంది కాబట్టి కొంచెం మనకు తొందరగానే దొరికింది. కొన్ని చాలా డిజైన్స్ ఉన్నాయి, ఇలా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనకి ఈజీగా దొరికిన డిజైన్ అయితే ఇలా ఉంది. మనం డైరెక్ట్ అయితే కలర్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాపర్ ఉంది, గ్రీన్ ఉంది. మనకు ముందుగా అయితే గ్రీన్ వచ్చేసి 4 నెంబర్ పైన ఉంది. గ్రీన్ టూ టైమ్స్ గ్రీన్ టచ్ చేసా, లాస్ట్ 3 నెంబర్. ఇంకొకటి గ్రీన్, ఎక్కువ గ్రీన్ ఉంది శారీలో కాబట్టి ఎక్కువ గ్రీన్. ఫ్లవర్ వచ్చేసి మనకు కాపర్ కలర్లో పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం లాక్ వేయలేము, మామూలుగా కలర్ సెలెక్షన్ చేసినాం. ఇప్పుడు లాక్ అనేది వేయాలి. లాక్ వేస్తేనే మనకి ఈ డిజైన్ అనేది ఇందులో సేవ్ అయిపోతుంది. ఇంకోటి సైజెస్ చూసుకోవాలి. మనకు 9x9 ఉంటే మనకు మినిమం 10 ఇంచెస్ వరకు వస్తుంది. 100 ఉంది అనుకోండి, 10.5 అట్లా వస్తుంది. వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇంకోటి మనకు పొడవు కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేసి వెడల్పు ఎక్కువ కావాలి, పొడవు అంత అవసరం లేదు. అయితే మనం 95 పెట్టుకుంటే చాలు. 95. ఇప్పుడు మనం కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. డైరెక్ట్ ఇది ఫ్రేమ్ అనేది ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఫ్రేమ్లోకి వెళ్తే మనకు ఎక్కడ వరకు అవసరం అనేది నేను ఇంతకుముందు వేరే వీడియోలో కూడా చెప్పాను కదా. మనకు ఇలా కాకుండా ఇలా నేను పొడవులో సెట్ చేస్తున్నాను క్లాత్. అలా పొడవులో సెట్ చేస్తే క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి లాస్ట్ సైడ్ మధ్యలోకి అనేది నేను సెట్ చేస్తున్నాను కొంచెం. చూడండి, మనకి ఇందులో ఆప్షన్ ఉంటుంది. మనకు ఫాస్ట్ వెళ్ళొద్దు అంటే ఇది నొక్కేసి కాస్త స్లోగా వెళ్తుంది. ఇలా ఇది వదిలేసినాం అనుకో మళ్ళీ ఫాస్ట్ అయిపోతుంది. మనం మళ్ళీ చెక్ చేసుకునేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది వస్తున్నాను. ఫ్రేమ్ అనేది డిజైన్ మనకు మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఓకే. నేను లాక్ తీసేసి డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనకు డిజైన్ అనేది ఇలా స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఫస్ట్ లీవ్స్ వేస్తుంది, ఫ్లవర్స్. తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్ లాస్ట్లో వస్తాయి. మనకి ఫస్ట్ లీవ్స్ వస్తాయి. దీని డిజైన్ వచ్చేసి టోటల్లీ మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఉంది డిజైన్. వర్క్ అయితే ఇలా నడుస్తుంది. ఇందులో మనకు కొన్ని డిజైన్స్ ఫాస్ట్గా అయ్యేవి ఉంటాయి, కొన్ని స్లో అయ్యేవి ఉంటాయి. అయితే కొంచెం తక్కువ కాస్ట్. ఇంకోటి ఏంటంటే హెవీ అంటే స్టిచ్చింగ్ కుట్లు ఎక్కువ పడే వర్క్ ఏదైతే ఉంటుందో కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా కొంచెం నార్మల్గా అంటే స్టిచ్చింగ్స్ తక్కువ ఉంటాయి, అంటే ఒత్తుగా వస్తుంది. కానీ ఈ పెద్ద ఫ్లవర్స్ అనేది పెద్దగా అనేది డిజైన్ ఉండదు, కొంచెం చిన్న సైజులో వస్తుంది. స్టిచ్చింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది కొంచెం అటు ఇటు రేటు కొంచెం తక్కువలో వస్తుంది. కొంచెం వర్క్ ఇందులోనే హెవీగా చిన్న వరకు ఉన్న కుట్లు ఎక్కువ ఉంటాయి. అట్లా ఉన్నవాటికి కొంచెం మనకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా బ్యాక్ అది వేయలేను, నార్మల్గా ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా నేను. ఫస్ట్ అయితే నేను ఈజీగా హ్యాండే పెట్టేస్తాను ఎప్పుడైనా కానీ, ఎందుకంటే కొంచెం నేను మిషన్ అనేది ఇంట్లో ఉంది కదా, షాప్లో అయితే లేదు మిషను. నాకు షాప్లో
పగలంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు స్టిచ్చింగ్ చేయడము, కస్టమర్స్ వస్తుంది కదా, మాది మ్యాచింగ్ సెంటర్ కదా, కొంచెం వేరే వర్క్ కూడా ఉంటుంది కాబట్టి నేను మిషన్ షాప్లో ఇబ్బంది అవుతుందని ఇంటి దగ్గర పెట్టాను. ఇంటి దగ్గర రాగానే నేను మిషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటే పడుకోము, అసలు పిల్లల దాకా మిషన్ వర్క్ నడుస్తుంటుంది. కొద్దిసేపు పడుకోవడము, లేవడం అలా ఉంటుంది. కొంచెంసేపు మా ఆయన చూసుకుంటారు, కొంచెంసేపు నేను చూసుకుంటాను. అందు గురించి ఫస్ట్ అనేది హ్యాండ్స్ ఫిట్ చేస్తాను. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయింది అనుకోండి, ఒక హ్యాండ్ కంప్లీట్ కాగానే మళ్ళీ మనం ఫ్రేమ్ తీసుకొని డైరెక్ట్ మనకు ఫ్రేమ్ అనేది ఇలాగే మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ వర్క్ అనేది గ్యాప్ చూసి స్టార్ట్ చేస్తారు మా ఆయన. అందు గురించి ఫస్ట్ నేను హ్యాండ్సే వేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఖచ్చితంగా దగ్గర ఉండి సైడ్ వేసి చూసుకొని సెట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు పోస్ట్ చేస్తాను, చూడండి. బాయ్.